నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైసీపీలో చీలిక, రాజన్న ఫ్యాన్స్ వర్సెస్ జగనన్న ఫ్యాన్స్ అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చీలిక అనేది వస్తుందా? రాజన్న ఫ్యాన్స్ జగనన్న ఫ్యాన్స్ వేరువేరుగా ఉన్నారా వైసీపీలో? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే 2009లో రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఆయన ముఖ్యమంత్రి అయిన రెండవసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి జనరల్గా ఏం ఊహించుకున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిని పిలిచి మరీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతుంది, మీ నాన్న తర్వాత వారసత్వంగా నీకేనయ్యా వస్తుంది ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడుతుంది సోనియా గాంధీ అని చెప్పేసి ఆయన ఊహించుకున్నారు. కానీ ఆయన ఊహలకి విరుద్ధంగా సోనియా గాంధీ రోసయ్యని ముఖ్యమంత్రిని చేసింది. ఇది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డికి ఇది మింగుడు పడని అంశంగా మారింది ఆ రోజు. సో దీనికి మనం నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీల నుంచి బయటకు వచ్చేసేయాలి, లేదా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టైనా మనం ముఖ్యమంత్రి పదవి తెచ్చుకోవాలి అనుకున్నాడు. అంటే రాజశేఖర్ రెడ్డికి ఒక పెద్ద స్థాయి ఫ్యాన్ బేస్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానిని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. ఇక్కడే అసలు పాయింట్ మొదలవుతుంది. మనం వైసీపీలో చీలిక, జగనన్న ఫ్యాన్స్ వర్సెస్ రాజన్న ఫ్యాన్స్ అంటున్నాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఒక సందర్భంలో పేర్ని నాని, అంటే మాజీ మంత్రి, వైసీపీలో కీలక నేత, ఆయన మాటల్లోనే విన్నాం. 2009 ఆ టైంలో అసలు జగన్మోహన్ రెడ్డిని నేను చూడలేదు, నాకు తెలిసింది రాజశేఖర్ రెడ్డే అని చెప్పేసి ఆయనే చెప్పాడు. అంటే 2009లో జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు, పార్లమెంటుకు వెళ్ళారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరికి తెలియదు, కేవలం వాళ్ళందరికీ తెలిసింది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలిసింది ఒక్క రాజశేఖర్ రెడ్డి మాత్రమే. రాజశేఖర్ రెడ్డి మొహం చూస్తే కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు పడ్డాయి ఆనాడు. సో అయితే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే, నా తండ్రి వారసత్వంగా నాకు వస్తుంది ఇది అని చెప్పేసి భావించారు. అందుకనే రాజన్న ఫోటోతోటి, అంటే రాజశేఖర్ రెడ్డి ఫోటోతోటే పార్టీ జెండాని కూడా ఆయన ఆవిష్కరించుకోవడం జరిగింది. నవరత్నాలని అదని ఇదని వైసీపీ పార్టీ జెండాలో కూడా ఆయన్నే పెట్టుకున్నారు. సాక్షి న్యూస్ పేపర్లోను, సాక్షి ఛానల్లోనూ ఒక మూల ఆయన ఫోటో ఉంటుంది. 24 గంటలు పూలు పడుతూనే ఉంటాయి రాజశేఖర్ రెడ్డి మీద. సో అయితే ఆ టైంలో ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిమాన గణాన్నంతా కూడా ఆయన అభిమాన గణంగా మార్చుకోవడానికి ఒక వ్యూహాన్ని రచించారు. అదే ఓదార్పు యాత్ర. పైగా ఈ ఓదార్పు యాత్ర కాంగ్రెస్ పార్టీలో కూడా కదలిక తెస్తుంది. రాష్ట్ర ప్రజలంతా జగన్మోహన్ రెడ్డినే కోరుకుంటున్నారు అని చూపించాలనుకున్నారు. సో ఈ ప్రొజెక్షన్లో భాగంగానే ఓదార్పు యాత్రలు చేపట్టడానికి ఆయన ఎప్పుడో ఒక సందర్భంలో కూడా చెప్పినట్టు గుర్తు. పావురాలగుట్టలోనే నేను ఓతు తీసుకున్నాను, నీ కోసం చనిపోయిన కుటుంబాలన్నింటినీ కూడా నేను పరామర్శిస్తాను డాడీ అని చెప్పేసి ఆయన ఒక ఓతు తీసుకున్నట్టుగా కూడా చెప్పినట్టు గుర్తు. సో మొత్తం మీద ఓదార్పు యాత్రలు చేపట్టిన తర్వాత జైలుకు కూడా వెళ్ళారు. 16 నెలలు జైల్లో ఉన్నారు. ఎప్పుడైతే విజయలక్ష్మి, షర్మిల, భారతిరెడ్డి ముగ్గురు వెళ్ళి సోనియా గాంధీ దగ్గర రాయబారం చేశారో, ఆ రాయబారం చేసిన 2-3 రోజులకో ఒక వారం రోజులకో జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత వైసీపీని బలోపేతం చేసుకున్నారు. 2014లో కంటెస్ట్ చేసిన ప్రతిపక్షానికే పరిమితమయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికలు వచ్చే ముందు కూడా రాజశేఖర్ రెడ్డి జపం ఏ విధంగా చేశారో మనం అంతా చూసాం. ఆ దివంగత నేత, ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీ ముందుకు వచ్చాను, నన్ను ఒక్కసారి అవకాశం ఇవ్వండి, నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక మంత్రం చదివినట్టు ప్రీతమ నేత, దివంగత ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఈ పదాలని చక్కగా వల్లివేస్తూ వచ్చేవారు. కానీ ఆ తర్వాత మెల్లగా మారిపోయింది. ఆ పరిస్థితులు ఏవి కూడా లేవు. 2019, 2024 మధ్య చూస్తేనే అది ఎంత తేడా వచ్చింది. మెల్లగా అంటే మొదట్లో రాజశేఖర్ రెడ్డి పేరుతో పథకాలను ఏర్పాటు చేశారు, సంక్షేమ పథకాలని. వాటిని మెల్లగా జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, ఇలా రాజన్న పేరుతోటి అన్నీ కూడా ఉన్న వాటిని అన్నిటినీ కూడా జగనన్న పేరుతోటి మార్చేశారు. ఇక్కడే వైసీపీ నాయకులకి, వైసీపీలోని కొంతమంది రాజశేఖర్ రెడ్డిని అభిమానించే కార్యకర్తలకి, రాజశేఖర్ రెడ్డి హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. కానీ అప్పట్లో బయటపడలా. కానీ 2024 ఎన్నికల ముందు నుంచి కూడా కొంతమందికి ఇంకొంచెం ఎక్కువ అసంతృప్తి పెరిగింది. ఎక్కడ అనంటే, వైఎస్ షర్మిల తనని వదిలేసి బయటకు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశాడని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టాడని చెప్పడం, ఇవన్నీ కూడా అంటే షర్మిల లేకపోతే వైసీపీ పార్టీ లేదు అని చెప్పడంలో కూడా డౌట్ లేదు. ఎందుకంటే 16 నెలలు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే మరి ఆ పార్టీని కాపు కాసింది ఎవరు?
ఆ పార్టీ కోసం పాదయాత్రలు చేసింది ఎవరు? ఆ పార్టీ కోసం సభలు సమావేశాలు పెట్టింది ఎవరు? బస్సు యాత్రలు చేసింది ఎవరు? విజయమ్మని వెంటేసుకుని వెళ్ళి సమావేశాలకి సభలకి తిరిగింది ఎవరు? మొత్తం షర్మిలానే కదా. ఆ పార్టీని ఒంటి చేత్తో లాక్కొచ్చింది షర్మిలానే. మరి ఆనాడు షర్మిల లేకపోతే పార్టీ లేదనే విషయం అందరికీ తెలిసిందే. పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా ఇదే చెప్తారు. సో మరి అలాంటి షర్మిలకి ఎటువంటి పదవి ఇవ్వలేదు, ఆస్తులో కూడా సరైన వాటాలు ఇవ్వలేదని చెప్పేసి ఏకంగా విజయలక్ష్మి అంటే రాజశేఖర్ రెడ్డి భార్య, ఆయన సతీమణి, అన్నాళ్ళు రాజశేఖర్ రెడ్డి కాపురం చేసిన సతీమణి విజయలక్ష్మి ఓపెన్ గా చెప్పారు. మొన్న మధ్య కోర్టులో కేసేశారు, ఒక లెటర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇంత జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కంటూ ఈలోపు కొంతమంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు కదా, వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు. మీరు చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తుంది తప్పు, ఇది కరెక్ట్ కాదు, రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం సోషల్ మీడియాలో నేరం, తప్పు, ఘోరం, ఇది రాజశేఖర్ రెడ్డిని అవమానించినట్టే అని చెప్పేసి వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. మనం అనేక సందర్భాల్లో చూసాం. అసలు రాజన్నకు పుట్టిన బిడ్డ కాదు షర్మిల, జగన్మోహన్ రెడ్డిని ఈ స్థాయిలో విమర్శిస్తుందా అని చెప్పేసి అంటున్నారు. రాజన్నకు పుట్టిన బిడ్డ కాదంటే ఎవరిని అవమానిస్తున్నట్టు, ఎవరి క్యారెక్టర్ మీద నింద వేస్తున్నట్టు? విజయలక్ష్మిని కాదా? ఎవరికో కన్న బిడ్డ షర్మిల అని చెప్పేసి కూడా మాట్లాడారు. అలాగే పంచి ప్రభాకర్ అని చెప్పేసి విదేశాల్లో ఉండి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన షర్మిలని మేకప్ మరుసుమల్లి అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. అలాగే చంద్రబాబుది బాగా డాష్ డాష్ కదా, రుచిగా ఉందా షర్మిల అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి తోడబుట్టిన చెల్లెలు, రాజశేఖర రెడ్డి గారాల ముద్దు బిడ్డ, అలాంటి షర్మిలని ఒక పెయిడ్ ఆర్టిస్ట్ చేత ఇన్ని మాటలు అనిపిస్తున్నారా అని చెప్పేసి కూడా వైసీపీలోని రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ కి కడుపు రగిలిపోతుందట. మొత్తం మీద ఇలాంటి నేపథ్యంలో అంటే అసలు ఉండాలా వెళ్ళిపోవాలా పార్టీని వదిలిపెట్టి? ఈ మధ్య కాలంలో మళ్ళీ మనం వింటున్నాం కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది అని చెప్పేసి. ఇక ఇది కూడా జరిగితే దీనికి తోడు అంటే ఇప్పుడున్న డ్యామేజ్కి తోడు అంటే రాజశేఖర రెడ్డి గారాల కూతురు, రాజశేఖర రెడ్డి సతీమణి ఇద్దరిని అవమానిస్తున్నారు. ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ వైసీపీకి. పైగా వాటాలు ఇవ్వలేదు, తల్లికి చెల్లికి ద్రోహం చేశాడు, అన్యాయం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద ఒక నింద కూడా ఉంది, ఒక ఆరోపణ కూడా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలంతా కూడా నమ్ముతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. 2024లో అదే జరిగింది. తల్లిని చెల్లిని దూరం చేసుకున్నావు, వాళ్ళకి అన్యాయం చేశావని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలు జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద దుమ్మెత్తిపోసాయి. కన్న తల్లికి సొంత చెల్లికి నువ్వు న్యాయం చేయని వాడివి, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు నువ్వు న్యాయం చేస్తావా అని చెప్పేసి ప్రతిపక్షాలు అడిగిన ఏ క్వశ్చన్ కి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ లేదు. సో అవన్నీ కూడా ఆ పార్టీకి అసనిపాతాల్లాగా మారాయి, పాశుపతాస్త్రాల్లాగా మారి దెబ్బతీశాయి. 11 సీట్లకి వైసీపీ పడిపోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యంతో పాటు ఆ పార్టీ అంటే వైసీపీ అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అవంతా ఎంత శాపనార్థాలుగా మారాయో వైసీపీకి, ఎంత దెబ్బ కొట్టినాయో వైసీపీని, షర్మిల విజయమ్మ ఆయన నుంచి దూరం అవటం కూడా అదే స్థాయిలో దెబ్బ కొట్టాయని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి దీన్ని సాల్వ్ చేసుకోవడం కూడా పెద్ద సమస్య కాదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఈగోలుకి పోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ సాల్వ్ చేసుకోవాలనుకుంటే మనం కూర్చొని మాట్లాడుకుందాం, దీన్ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి షర్మిలని విజయలక్ష్మిని పిలవటం, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని మాట్లాడుకోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా చిన్న పని. వాళ్ళిద్దరు కూడా నిజంగా రమ్మంటే వచ్చేస్తారు. ఎందుకని? వాళ్ళిద్దరికి ఒకరికేమో తోడబుట్టిన అన్న, ఒకరికేమో పేగు తెంచుకుని పుట్టిన సొంత కొడుకు. మరి రమ్మంటే రాకుండా ఆగిపోతారా? బంధం ఎక్కడికి పోతుంది? రక్తం అది. ఖచ్చితంగా వస్తారు, కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, సెటిల్ చేసుకుంటారు, అయిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఈగోకి వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈగోకి వెళుతున్నారా, లేకపోతే ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని మిస్లీడ్ చేస్తున్నారా? ఆ మిస్లీడ్ చేసే వాళ్ళు ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డా లేకపోతే భారతిరెడ్డా? ఎవరు ఇక్కడ దీన్ని ఇంకా కూడా అగాధంలాగా మార్చేస్తుంది ఎవరు? వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది ఎవరు అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ఏది ఏమైనా సరే షర్మిలని విజయలక్ష్మిని దూరం చేసుకోవటం, మరొక వైపు రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా ఎక్కడా న్యాయం జరగకపోవటం వైసీపీ మీద తీవ్రమైన వ్యతిరేకతని రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో పెంచుతుంది. 2029కి గనక జగన్మోహన్ రెడ్డి వీటన్నిటినీ సెటరేట్ చేసుకుని ఎన్నికలకు వెళ్ళకపోతే ఖచ్చితంగా మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చే అవకాశం అయితే లేదని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు 2029కి. ఎందుకంటే మనం వింటున్నాం ఈ మధ్య కూడా డీలిమిటేషన్ వచ్చేస్తుంది. ఇక వైసీపీకి వచ్చే స్థానాలు కూడా గల్లంత అయిపోతాయి.
ఇంకా 263 స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి కూటమి ఇంకా బలంగా అవుతుంది. అంటే ఇప్పుడున్న 175 స్థానాల్లోనే మళ్ళీ టీడీపీ జనసేన పంచుకోవాలి, బీజేపీతో పంచుకోవాలి అని అంటే కష్టం. కానీ 263 స్థానాలు వస్తున్నాయి. అంటే జనసేనలో కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు, బీజేపీలో కూడా ఇంకా కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు, టీడీపీ యాజ్ అ సేమ్ స్థానాల్లో మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. సో కాబట్టి వీళ్ళు ఎక్కడా కూడా గొడవపడి పొత్తుల్లో విచ్ఛిన్నం అయ్యే అవకాశం కూడా లేదు. మళ్ళీ పైగా కొత్త స్థానాలు వస్తున్నాయి. ఈ కొత్త స్థానాలు రావటంలో వైసీపీని దెబ్బకొట్టడానికి, ఖచ్చితంగా పునర్విభజన విషయంలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడానికి, వైసీపీని దెబ్బకొట్టడానికి చంద్రబాబు నాయుడు తన చాణక్యతను ఉపయోగించాడు అనుకోండి, గెలిచే అవకాశం అది పక్కన పెడితే, అధికారంలోకి వచ్చే అవకాశం పక్కన పెడితే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోతుంది మళ్ళీ కూడా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ప్రతిపక్ష హోదా అన్నా దక్కాలంటే తల్లిని చెల్లిని దగ్గర చేసుకోవాల్సిన అవసరం, రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ పార్టీని వదిలిపెట్టి వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎంతైనా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరగబోతుంది? వైసీపీలో మళ్ళీ ఆ అవకాశం ఉంటుందా? రాజశేఖర్ రెడ్డి అభిమానులందరినీ కూడా సంతృప్తి పరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి అటు షర్మిలని ఇటు విజయలక్ష్మిని ఇద్దరిని దగ్గరికి చేర్చుకోగలుగుతాడా? అలా చేర్చుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి అలా చేర్చుకోవడానికి సుముఖంగా ఉన్నా కానీ ఆయన్ని మిస్లీడ్ చేసేవాళ్ళు దాన్ని ఎలాగా హ్యాండిల్ చేస్తారు? చేర్చుకొనిస్తారా, లేదా దూరంగా పెట్టేలాగా చేస్తారా? జగన్మోహన్ రెడ్డి తోటే, ఆయన వేలుతోటే ఆయన కంటిని పొడిచే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దూరం పెడతారంటారా, లేదా చెల్లిని తల్లినే దూరంగా పెట్టేసి వాళ్ళనే నమ్ముతాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.